నా సిద్ధ విద్యార్థి లోకానికి అందరికీ నా యొక్క హృదయపూర్వక ఆత్మ నమస్కారములు. గురు స్వరూపులకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ఆత్మ నమస్కారములు. ఈ రోజు అనగా నవంబర్ 26వ తారీఖు ఆదివారం నాడు 2023 ఆదివారం నాడు మన గురుదేవులు స్థాపించిన శ్రీ స్వామి రామానంద యోగ సిద్ధ యోగ జ్ఞానాశ్రమం పీఠం హాల్లోంచే మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రత్యేకించి మాట్లాడాల్సిన కారణం ఏంటంటే, హైదరాబాద్ నుంచి 35 మంది మన సిద్ధ విద్యార్థులు, కొత్త వాళ్ళు అందరూ వచ్చున్నారు. వారెంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సాధనలో నుండే మెలికలు ఏమిటి, లేకపోతే వేదాంతం, ఇవన్నీ కూడా వాళ్ళు సందేహ నివృత్తి కోసం ఎదురు చూస్తున్నారు. పాపం అంత దూరం నుంచి వచ్చి కూడా రెస్ట్ తీసుకోకుండా ఎదురుగానే కూర్చుని మాకు చెప్పండి అని అడుగుతున్నారు. అందువల్ల ఇది మనం ఈ సెషన్ ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు మీలోన ఎవరెవరికి ఏంటేంటి సందేహాలు ఉన్నాయో అడగండి. దాన్ని బట్టి మనం క్యాజువల్గా చెప్పుకుందాం. ఇందులోనే నేను చెప్పండి. మీ పేరు? హైదరాబాద్ సత్యనారాయణ. ఆత్మ నమస్కారం. మనం చేసే ఏ విధంగా ఇంతేనా ప్రశ్న? అదే ముక్తికి ఏ విధంగా? మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీ ప్రశ్న ఏంటి? అయితే ఇది అయిన తర్వాత చెప్తాను. అలాగే మీ పేరు? రామచంద్రమూర్తి. సుబ్బరంగయ్య గారు. హైదరాబాద్ నుంచి వచ్చారు. సరే, ఇప్పుడు సత్యనారాయణమూర్తి గారు ఏంటి అడుగుతున్నారంటే, ఈ సిద్ధయోగం ముక్తికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కదా ప్రశ్న. ఎలా దారి తీస్తుంది? ఇది అందరికీ అవసరం కూడా. ఈ సిద్ధయోగం అనేది, దీని పేరే సిద్ధయోగం అన్నారు. సిద్ధయోగం అంటే ఏంటంటే, ఏ ముక్తి అయితే కావాలను అనుకుంటున్నామో దాన్ని సిద్ధింపజేసేది కనుక దీనికి సిద్ధయోగం అని అన్నారు. అయితే ఏ విధంగా ఇది సిద్ధింపజేస్తుందంటే, యోగం అంటే కలయిక అని అర్థం. ఏ కలయిక? యోగం అంటే కలయికకి 4 జతలు ఉన్నాయని చెప్పాను. మన శరీరంలోనే ఉండే ప్రాణ అపానాలు కలయిక, మన శరీరంలో ఉండే రజో రేతస్సుల కలయిక, మన శరీరంలో ఉండే జీవాత్మ పరమాత్మల కలయిక, మన శరీరంలో ఉండే సూర్యచంద్ర నాడుల కలయిక, వీటిని యోగము అంటారు. ఇలాగ చేస్తే మనం ఏదైతే సిద్ధింప చేసుకుందాం అనుకుంటున్నామో అది సిద్ధిస్తుంది. కాబట్టి దీనికి సిద్ధయోగం అని పేరు. ఇది చేస్తే ఎలాగ చేయాలి, ఏం చేస్తే అలాగ అసలు మోక్షం అనేది కదా. ముక్తి మోక్షము ఇవన్నీ 2 అర్థాలు ఒకటే. మోక్షము అంటే దేని నుంచి ముక్తి, దేని నుంచి విముక్తి. ముక్తి అనే దానికంటే ఇంకా విముక్తి అనేది కరెక్ట్. దేని నుంచి విముక్తి? జనన మరణ రూప సంసార చక్రం నుంచి విముక్తి. అయితే జనన మరణ చక్రంలో పడి జనన మరణాలు ఎలా కలుగుతున్నాయి అది తెలిస్తే దాని నుంచి నీ ముక్తి పొందితే అది ముక్తి అవుతుంది. జననము ఎక్కడి నుంచి ప్రారంభమైంది? జననం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? తల్లి గర్భం నుంచి ప్రారంభమైంది. తల్లి గర్భంలోకి ఎందుకు ప్రవేశించాల్సి వచ్చింది? మళ్ళీ అదే ప్రశ్న. ప్రారంభం కర్మలోను ప్రవేశించవచ్చు. అయితే ప్రవేశించే వాహనం ఏమిటి? ప్రారంభ కర్మ అనేది ఉండవల్ల వచ్చాం. కానీ అక్కడ ఇంకో తల్లి గర్భంలోంచి ఇంకో తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడు దానికి వాహనం ఏమిటి? అది కదా.
సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరంలో ఏంటి ఉంటుంది? మనస్సు, బుద్ధి, అంతేకాకుండా మన స్థూల శరీరంలో ఏవేవైతే అనిపిస్తున్నామో అన్నిటితో పాటు మన శ్వాస కూడా ఉంటుంది. ఇది స్థూలంగా శ్వాస ఉంటుంది, సూక్ష్మంగా ఒకటి ఉంటుంది. ఏంటి మనకి ప్రాణాపానం అనే రెక్కలు మనకి ఇప్పుడు ఉన్నాయి. వాటి సూక్ష్మ రెక్కలు ఉంటాయి. అవి ఉండబట్టే ప్రయాణం, ఉండబట్టే ప్రయాణం ఇంకో తల్లి గర్భం నుంచి వచ్చాం. అయితే ఆ ప్రయాణము అనేది దీనికి భగవద్గీతలో ఉంది. అదేమిటంటే శరీరం యదవాప్నోతి ఇచ్చాత్ ఉత్క్రామతీశ్వర గృహీత్వైతాన్ని సంయాతి వాయుర్గంధ నివాసయాత్ అని ఉంది 15 అధ్యాయంలో భగవద్గీతలో. అదేంటంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళే జీవుడు వాయుర్గంధ నివాసయాత్ అంటే ఏంటంటే పువ్వు తాలూకా వాసనని ముక్కులోకి చేర్చాలంటే ఎవరు చేర్చాలి? వాయువు ఉండాలి. ఆ వాయువు వచ్చి పువ్వు తాలూకా పరిమళాన్ని ముక్కు చేర్చితేనే వాయుర్గంధాన్ని. అలాగనే ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి ఈ సూక్ష్మ శరీరంతోన ఆ వాయువు అనేది తీసుకువెళ్తుంది. అది కూడా స్థూల వాయువు కాదు, సూక్ష్మం, అంతా సూక్ష్మమే. అయితే ఆ సూక్ష్మం ఏంటంటే ప్రాణ అపానం అనే 2 రెక్కలు కూడా వెళ్తాయి. అందులోనే ధర్మాధర్మో మనశ్చైవ పంచభూతాని యానిచ యాశ్చైవే శాసవే నిత్యమేవాభిమానత జీవేని సహగచ్చంతి యావత్తత్వం నిబంధతి అని ఉత్తర గీతలో చెప్తున్నారు. అంటే ఏంటంటే మనం ఈ జన్మలో చేసిన ధర్మాలు, అధర్మాలు, పుణ్యాలు, పాపాలు, తర్వాత వీటన్నిటి తాలూకు అన్నీ కూడా ఈ జీవుడికి సూక్ష్మ శరీరంలోన అవి ముద్రింపబడి అవి తీసుకువెళ్తాయి. ఏంటి పంచభూతాలు, ఏంటి మరి పంచ ప్రాణాలు అన్నీ కూడా అలాగే వెళ్తాయి, నిక్షిప్తమై ఉంటాయి. ఇవి ఏమి అంతా సూక్ష్మే కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే అక్కడి నుంచి మనం ఇంకా చెప్పాలనుకుంటే ఒక సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ లో ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్ కి కొన్ని ఫీచర్స్ ఉంటాయి, సెల్ ఫోన్ కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఈ చిప్ తీసుకెళ్లి ఇంకో సెల్ ఫోన్ లో మారుస్తాం. ఏంటి సెల్ ఫోన్ ఫీచర్స్ అనేవి తల్లిదండ్రులవి, చిప్ ఫీచర్స్ తన ఇండివిజువల్స్ జీవుడివి. మన జీవుడితో యొక్క ప్రారంధాలన్నీ ఆ చిప్ లో ఉంటాయి. అది ట్రాన్స్ఫర్ అవుద్ది. అక్కడికి వెళ్ళి ఇంకో తల్లిదండ్రుల తలక సెల్ ఫోన్ లో చేరి ఆ ఫీచర్స్ ఈ జీవుడి ఫీచర్స్ అన్ని కలిపి అక్కడ ప్లే అవుతుంది. ఎక్కడ తల్లిదండ్రుల తలక సెల్ ఫోన్ ఫీచర్స్ పోతాయి. ఏమి అవునా? అది అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ హంస ఆడుతూనే ఉంటుంది. ఏ హంస? ఈ శ్వాస అనే హంస ఆడుతుంటుంది. కాబట్టి దీనికి ఒక ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ధర్మాధర్మో పురశ్చక్రే ద్విపద పురశ్చక్రే చతుష్పద పురశ్చ పక్షీభూత్వ పురః పురుషావిషేత్ అని బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. అంటే మనం ద్విపాద జంతువులం, మిగతావి చతుష్పాద జంతువులు. చతుష్పాద జంతువులు చనిపోయినా, ద్విపాద జంతువులు చనిపోయినా పరమాత్మ ఏంటంటే ఈ పక్షీభూత్వ, పక్షం అంటే రెక్కలు, రెక్కలంటే మనకి ఈ జీవుడికి రెక్కలు 2 రెక్కలు ఉన్నాయి. ఏమిటవి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ప్రాణాపానాలు. ప్రాణాపానాలు రెక్కలతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆడుతున్నారు. అలాగ పురః పురుషావిషేత్, ఈ నవద్వార పురములోన ఆ ఆత్మ పురుషుడు ప్రవేశిస్తాడు సుమా అని. అది నిత్యము జరుగుతున్న సృష్టి కార్యక్రమం. ఏమి అలాగ ప్రవేశించిన తర్వాత మళ్ళీ ఆడుతుంటాడు. ఇక్కడ కొత్త శరీరంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? పూర్వ జన్మలోనివన్నీ పట్టుకుని వస్తాడు. మళ్ళీ ఈ జన్మలోను మళ్ళీ తనని మళ్ళీ మిగతావన్నీ అంటించుకుంటాడు. పూర్వజనుని పట్టుకొస్తాడు, ఈ జన్మలో అంటించుకుంటాడు. ఏంటి ఇప్పుడు మనం ముక్తి పొందాలనుకుంటే
ఆ పట్టుకొచ్చినవి దగ్ధం చేయాలి, ఈ అంటించుకోవడం కూడా స్టాప్ చేయాలి, లేకపోతే ముక్తి లేదు. అవునా? అంతే కదా. కాబట్టి ఈ పూర్వజనంలో పట్టుకొచ్చినది ఎక్కడుంటుంది? మనసులో ఉంటుంది. ఆ మనసు ఏం చేస్తుంది? ఈ శ్వాసను అనుసరించి అది బయటికి లోపలికి వెళ్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? ఇంద్రియాల ద్వారా చూడడం వినడం చేస్తుంది. చూడడం వినడం తెలుసుకోవడం, చూడడం వినడం తెలుసుకునే వాటి దాన్ని అనుసరించి ఈ ప్రపంచపు ముద్రలు, ఈ లోకాల తాలూకా వాసనలు ముద్రలు మళ్ళీ మనసు మీద పడతాయి. ఇవి రెండు దగ్ధం కానిదే ముక్తి లేదు జీవుడికి కదా. ఏమి అయితే ఈ ముక్తి అంటే ఇంకొక అర్థం ఏంటి తెలుసా? దీని నుంచి విడిపోవడం, తన స్వరూపాన్ని తను తెలుసుకోవడం. ఆత్మస్వరూపావస్థానం ముక్తిరిచ్చి అభిధీయతే శివగీత. తనను తాను తెలుసుకోవడం ద్వారా తనకంటే అన్యంగా ఏమీ లేదు అనేది తెలుసుకుని ఉన్నదనుకున్న దాన్ని విడిచిపెట్టాడు. అహం బ్రహ్మాస్మి అని అవడానికి, అది అవడానికే ఇదంతా. ఇంతవరకు ఏదైతే శాస్త్రంగా ఉందని మన మనసులో ఈ లోకం తాలూకా వాసన ముద్రింపబడ్డాయో అవి జ్ఞానం ద్వారా ఇవి లేవు, అసలు లోకమే లేదు, నేనే ఒక్కడే, అందరూ నాలోని వాళ్ళే అని తెలుసుకున్నప్పుడు ఈ వాసనలు కూడా ఏమవుతాయి? దగ్ధం అవుతాయి. అది దగ్ధము అని అంటే అర్థం ఏంటి? ఏంటి కావాలి? వేడి కావాలా, నీరు కావాలా? వేడి కావాలి. ఏదైనా దగ్ధం అంటే ఏంటి కావాలి? వేడి కావాలి కదా. సో వేడి కావాలనుకుంటే ఇప్పుడు ఈ ప్రాణాపానాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? క్రిందకి అపానం ఎక్కువ, పైకి ప్రాణం తక్కువ. ప్రతి జీవుళ్ళు ఏంటి? ఇది తక్కువ, ఇది ఎక్కువ. అవునా? అందువల్ల జీవుడు అంటే అర్థం ఏంటంటే క్రిందకు అపానం ఎక్కువ, ప్రాణం తక్కువ, అలాగుంటేనే జీవుడు. అదే ఇప్పుడు ప్రాణం ఎక్కువ, అపానం తక్కువ అయింది అనుకోండి, ఈ అపానం వెళ్ళి ఇల్లు కలుస్తుంది, అప్పుడు ఈశ్వరుడు అవుతాడు. దీనికి పైకి వెళ్ళేదానికి ఏంటంటారు? ఊర్ధ్వగతి అంటారు. కిందకి వెళ్ళేదానికి ఏంటంటారు? అధోగతి అంటారు. ఏంటి ఈవేళ ఒక ప్రత్యేకమైన కొన్ని పదాలు చెప్తాను, వినండి. మీరందరూ అదృష్టవంతులు. అదేమిటంటే పైకి వెళితే ఈశ్వరుడు అవుతాడు, గురువు అవుతాడు, ఆత్మ అవుతాడు. అంటే ఈశ్వరుడు, గురువు, ఆత్మ అనే ముగ్గురు మనం ఇంతవరకు బయట అనుకుంటున్నామే, ఈ ముగ్గురు ఒకరే. ఎప్పుడది పైకి వెళితాయి. ఇవాళ హెడ్డింగ్ కూడా ఏమిటంటే హెడ్డింగ్ ఊర్ధ్వగతియే ఈశ్వరుడు, గురువు, ఆత్మ. ఇక క్రిందకి అధోగతియే జీవుడు, మనసు, అహంకారం. ఈ హెడ్డింగ్ పెట్టుకోండి అందరం. పైకి ఊర్ధ్వగతియే ఈశ్వరుడు, గురువు, ఆత్మ. క్రిందకు వస్తే జీవుడు, మనసు, అహంకారం. ఈ రెండిటికి తేడా ఏంటంటే మన ప్రాణం తాలూకా గతి. మన ప్రాణం పైకి వెళ్తుంటే ద్వైతం నుంచి అద్వైతంలోకి వెళ్తాడు. ఏంటి అద్వైతంలోకి వెళ్ళడం ఏంటంటే జీవుడు ఈశ్వరుడుగా మారుతాడు. ఇక పైకి వెళుతుండేటప్పుడు ఈ జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యము అనే అనుభూతి కలుగుతుంది. కారణం ఏమిటంటే మనలోన ప్రాణం అనేది, ప్రాణంలో 4 ఇముడు ఉన్నాయి, మీకు తెలుసు కదా. జ్ఞానం ఉంది, ఆనందం ఉంది, శక్తి ఉన్నది, ప్రకాశం ఉన్నది ఈ ప్రాణంలోనే. ఆ ప్రాణం అనేది శ్వాస ద్వారా ఖర్చు అయిపోతుంటే మారిపోతుంది అంతాను. ఉన్నది ఉన్నట్టుగా మనం గ్రహించలేకుండా వ్యతిరేకంగా గ్రహిస్తాం. వ్యతిరేకంగా అంటే మనలోన ఈ కాంతి, ఈ ప్రకాశం,
ఈ జ్ఞానము తగ్గిపోతుంటే మనకి విపరీత జ్ఞానం కలుగుతుంది. విపరీత జ్ఞానం అంటే ఏంటి? విపరీత జ్ఞానం వ్యతిరేకం. వ్యతిరేకం అంటే ఏంటి? అక్కడ తాడు ఉందనుకోండి, అక్కడ వెలుతురు సరిగా లేదు, ఏమనుకుంటాం? పాము అనుకుంటాం. అక్కడ కుందేలు చెవులు ఉన్నాయనుకోండి, దాన్ని సరిగ్గా చూడకపోతే ఏమనుకుంటాం? కొమ్ములు అనుకుంటాం. ఆ చీకట్లో స్తంభం ఉందనుకోండి, ఆ స్తంభాన్ని చూడకుండా ఏమనుకుంటాం? మనిషి ఉన్నాడు అనుకుంటాం. అంటే ఉన్నది ఒకటి, అనుకున్నది ఒకటి. ఎండమావి ఉందనుకోండి, అక్కడ నీరు లేదు, కానీ ఏమున్నది అనుకుంటాము? అనుకుంటాం. సో రజ్జు సర్ప న్యాయము, స్తంభ పురుష న్యాయము, శశ విషాన న్యాయము, మరీచిక న్యాయం అని 4 రకాలుగా తప్పుడుగా అనుకుంటున్నాము. ఎందుకంటే మనలోన ఆ భ్రాంతి, జ్ఞానము తగ్గిపోవడం వచ్చింది. అజ్ఞానం. అజ్ఞానం, దాని పేరు అజ్ఞానం. అజ్ఞానం అనేది లూజ్ వర్డ్. ఆ అజ్ఞానం ఎలా వస్తుంది అనే దానికి కారణం ఏంటంటే భ్రాంతి వల్ల. మనలో జ్ఞానం అనే కాంతి తగ్గడం వల్ల మనం భ్రాంతికి లోనయ్యాం. ఆ భ్రాంతికి లోనే అజ్ఞానం అంటున్నాం, కానీ అది లూజుగా డైరెక్ట్ గా అజ్ఞానం అని కాదు. అంటే ఇప్పుడు మనకి ఏంటి తగ్గింది? ఈ కాంతి తగ్గిపోయింది, జ్ఞానం తగ్గిపోయింది. దేని ద్వారా తగ్గిపోయింది? మన శ్వాస. ఆ అధోగతి. మనకి ఎంత అధోగతి అంతగా జీవుడు అవుతాడు. అందులో మనసు ఏర్పడుతుంది, అందులోనే అహంకారం ఏర్పడుతుంది. రేపు పరమ గురుదేవుడు శివానంద పరమహంస వారి జయంతి నాడు ఈ అహంకారానికి మనసుకి జీవుడికి ఉండే తేడా చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి అది ఆ వారి నిర్వచనం అదంతా వేరే చెప్పుకుందాం. ఇది వేదాంత పరిభాషలో అందరం చెప్పుకునే పదాలు ఇవి. ఏమి అయితే ఇప్పుడు మనం ఈ భ్రాంతి తొలగించాలనుకుంటే ఏం చేయాలి? జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగాలి. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఇక్కడ ఏంటంటే మనం అందరం అనుకునేది ఆ ఈ భాషల్లో మాట్లాడడం కానీ, అనేక భాషలు తెలుసుకోవడం కానీ, అక్షర పరిజ్ఞానం కానీ, అది కాదు. జ్ఞానానికి మూల వస్తువు ఒకటి ఉన్నది, కాంతి. మీరు ఒక దీపం ఉందనుకోండి, ఆ దీపం గుడ్డు గుడ్డుగా వెలిగింది అనుకోండి, గదిలో వస్తువులు ఎలా ఉంటాయి? సరిగ్గా కనబడవు. అది కాంతి బాగా పెరిగింది అనుకోండి, స్పష్టంగా కనబడ. ఆ స్పష్టంగా కనబడడానికి కారణం ఏమిటి? కాంతి. అయితే జ్ఞాన వస్తువు ఏది? కాంతి. గాని అందులో వివరణ కాదు. సరే, ఇది ఒక భ్రాంతి ప్రపంచం అంతా. జ్ఞానం అంటే ఏదో వివరించి చెప్పడం అని కాదు. అందులో అది ఉంది, ఇందులో ఉంది, అదని చెప్పడం కాదు. అన్నిట్లో ఉన్నది. ఉపనిషత్ జ్ఞానం, వేదాల జ్ఞానం అంటారు, కానీ ఆ కాంతి రావాలి. కాంతే జ్ఞానం. సరే, దానికి మన గురుదేవుడు సింపుల్ గా చెప్పేవారు, లైట్ ఈజ్ నాలెడ్జ్. లైట్ ఈజ్ నాలెడ్జ్ అనేవారు ఎప్పుడు. లైట్ ఈజ్ నాలెడ్జ్ అంటే ఇది ఎప్పుడైతే మన కాంతి పెరిగిందో ఆ భ్రాంతి పోతుంది. మనం భ్రాంతిలో ఉంటూ అది భ్రాంతి అని ఎన్ని చెప్పినా పోవు. భ్రాంతిలో ఉంటూ ఆ కాంతి తక్కువలో ఉంటూ మనం ఎంతకాలం ఇది ఆ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని ఎన్ని చెప్పినా పోదది. మనం ఆల్రెడీ ఆ స్వప్నంలో ఉన్నాం. ఆ భ్రాంతి అనే స్వప్నంలో ఉండే ఇన్ని వర్ణిస్తున్నాం. కానీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన గురుదేవులు, పరమ గురుదేవులు, ఉపనిషత్తులు, కృష్ణ పరమాత్మ అందరూ చెప్పేది ఏంటంటే నీ జ్ఞానాన్ని పెంచుకో. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? యోగా సంజాయితే జ్ఞానం. అంటే యోగం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది. యోగం చేస్తే జ్ఞానం కలగడం అంటే యోగం చేస్తే ఏమవుతుంది? వేడొచ్చి వెలుతురు వస్తుంది, అంతే, మరేం లేదు. సో రాపిడి చేయి, వాయు మదనం చేయి, వెలుతురు వస్తుంది. వెలుతురు వస్తే జ్ఞానం, చేసేది యోగం. యోగం వల్ల జ్ఞానం కలగడం అంటే అర్థం ఏంటి? రాపిడి చేయి, రాపిడి చేస్తే వేడెక్కుతుంది. మొత్తం అంతా కూడా మెదడులో ఉండే కణాలన్నీ కూడా అవన్నీ కూడా మొత్తం క్లీన్ అయిపోయి అవి ఉత్తేజపరచబడతాయి. ఉత్తేజపరచబడినప్పుడు కాంతి కనబడుతుంది, అవగాహన పెరుగుతుంది. కాంతి కనబడుతుంది, అవగాహన పెరుగుతుంది. అది జ్ఞానం. చిన్న ఉదాహరణ చెప్తాను.
తేజస్సును అవధేతకు మహావిద్వేషావహే ఓం. అదే తేజస్సున అవధేతమస్తు, అవధేతం కాదు. అయితే అది అలా ఉంచండి. ఇక్కడ అవగాహన అనే దానికి మీకు చెప్తాను. పరమ గురుదేవుడు శివానంద పరమేశ్వరు రేపు వారి జయంతి కదా, వారు అద్భుతమైన జ్ఞానం చెప్తారు. సిద్ధవేదం అనే గ్రంథంలో, సిద్ధవేదం అంటే ఎంతో సాధన చేసి ఎంతో వేదాంతం వింటే గానీ అది అర్థం కావడం కష్టం. అందుకే మొట్టమొదటి డైరెక్ట్ సిద్ధవేదం చేస్తే ఎవరికి అర్థం కాదు. వారు ఓ పదం చెప్పారు, అది ఎందులోనంటే 12 అధ్యాయాలను ఏం చెప్పారంటే, నీటిలోన ఉప్పు వేశాం, నీటిలో ఉప్పు వేస్తే ఏమైంది, అది కరిగిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఉప్పు కావాలంటే ఏం చేయాలి, నీళ్ళు మరగబెట్టాలి, అంతే కదా. అదే విధంగా పరమాత్మ అనే ఉప్పు ఈ నీటి అనే ప్రకృతిలో కరిగి ఉన్నాడు. ఇప్పుడు పరమాత్మ అనే ఉప్పు నీరు అనే ప్రకృతిలో కరిగి ఉన్నాడు. అంటే ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాడు, కానీ ఆయన కనబడట్లేదు, ఈయన కనబడుతున్నాడు. పరమాత్మ ఉన్నాడంట కానీ ఎక్కడ కనిపించడు, ప్రకృతే కనిపిస్తుంది కదా. అందరూ ప్రకృతి ప్రకృతి అంటారు. కాబట్టి పరమాత్మ చూడాలంటే ఏం చేయాలి, పరమాత్మ ఉప్పును చూడాలంటే ఏం చేయాలి, నీరు మరగబెట్టాలి. అయితే ఇదంతా మరగబెడతాం ఏంటి, మొత్తం అంటే పరమాత్మ చూడాలనుకుంటే ఈ ప్రకృతిని అంతా మరగబెట్టేస్తామా ఏంటి, కాదు కదా. దానికి మూల కారణం ఎక్కడో తెలుసుకోవాలి. మూల కారణం ఏంటంటే ఇక్కడ పరమాత్మ, ఇక్కడ ప్రకృతి. పరమాత్మ ప్రకృతిలో కలవడం అనేది ఇప్పుడు మనం ఈ జీవుడు మరలా ఈ జీవుని తీసుకెళ్లి పరమాత్మలో కలిస్తే అప్పుడు ప్రకృతి పరమాత్మ వేరైపోయి అప్పుడు అర్థమైపోతుంది పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడని. ఆ అవగాహన ఏంటి తెలుసా, నిజానికి మనం ఉదాహరణ తీసుకుంటే ఉప్పు సముద్రం నీటిలో కరిగిందని అనుకున్నాం, కానీ నిజానికి ఏంటంటే ఏదైనా సరే ఉందంటే పరమాత్మలోనే ఉంది కదా ప్రకృతి. పరమాత్మలోనే ప్రకృతి ఉంది అని పరమాత్మను తెలుసుకున్నప్పుడే తెలుసుకుంటాం. లేనప్పుడు పరమాత్మే ప్రకృతిలో లీనమైపోయాడు, అందువల్ల ప్రకృతిలో వెతుకుతున్నాం మనం. ఏంటి వెతుకుతున్నాం, ముందు సాధన చెయ్యి, తర్వాత అవగాహన రా. ఇది యోగము, అది జ్ఞానం. అది ఎలాగనంటే సముద్రం నుంచి కెరటం వచ్చింది, సముద్రం నుంచి కెరటం వచ్చినప్పుడు ఆ కెరటం వేరైనట్టు భావిస్తుంది. అది వేరే భావించడం కాకుండా అది ఏదో సాధన చేయడం మొదలుపెట్టింది. సాధన చేస్తున్న సేపు దానికి కొంత శక్తి తగులుతుంది. ఏంటి, ఎంత శక్తి తగులుతుంది, దానికి శక్తి మేరకు, ఆ కెరటం ఉండే శక్తి మేరకు దానికి శక్తి తగులుతుంది సాధన చేయబట్టి. ఇంకా శక్తి తగిలిన తర్వాత ఏం చేస్తుంది, జ్ఞానంగా మారుతుంది. ఏంటి, జ్ఞానంగా మారి ఏమవుతుంది, ఈ కెరటముగా ఉన్న నేను ఆ అనంత సముద్రంలోని ఒక భాగమే అని గ్రహించింది. ఏమిటి, గ్రహించడానికి శక్తి కావాలంటే మొదట ఆ శక్తి లేకే గ్రహించలేకపోయింది. తర్వాత గ్రహించిన తర్వాత ఏంటంటే నేను దానిలో భాగమే, నాకెందుకు ఈ సాధన, నాకెందుకు అనే జ్ఞానం తెలుసు. సరే, అవునా. అది సిద్ధించడం అంటే ఏంటి, నేను ఇంతవరకు పరమాత్మ స్వరూపుని అయ్యుండి, పరమాత్మని అయ్యుండి కూడా, నేను ఈశ్వరుని అయ్యుండి కూడా, నేను గురువు అయ్యుండి కూడా, నేను ఆత్మనయ్యుండి కూడా, నేను నాలోంచి ఏదో ఒక స్పందన కలిగి, ప్రాణ స్పందన కలిగి శ్వాస రూపంలోకి వచ్చి నాలో శక్తి కోల్పోయి భ్రాంతికి లోనయ్యి ఏంటి ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోలేక మరలా దీన్ని అందులో కలపాలి, ఏంటి దీన్ని అందులో కలపాలి, కెరటాన్ని సముద్రంలో కలపాలి. కెరటాన్ని సముద్రంలో కలపాలి ఏంటి, అందులో నుంచి వచ్చిందని తెలుసుకోవడమే.
సో అందులోంచి వచ్చిందని తెలుసుకోవడమే జ్ఞానం. కానీ అంతవరకు మాత్రం వేరుగా ఉన్నది కాబట్టి కలపాలి అనే భావన. ద్వైతం అనిపిస్తున్నాము, అది అద్వైతంలోకి వెళ్ళాలి. ఆ అద్వైతం అంటే అర్థం ఏంటి? అవగాహనే. రెండో వాడు రెండు అనేది ఏకం అవ్వలేదు, ఎప్పుడు ఒకటే ఉంది. రెండుగానే భావన తీ, రెండుగానే భావన తీ. మీకు ఉదాహరణ ఇంకోటి చెప్తాను. ఏంటి? నేను రెండు అంటే అర్థం ఏంటి? అది వేరు ఇది వేరు అని కదా అర్థం. నిజంగా వేరయ్యి ఉంటే కలవు, నిజంగా వేరైతే కలవు. ఉదాహరణకి ఏంటంటే బంగారం తీసుకొచ్చి దాంట్లో రాగి కలిపాం అనుకోండి, రాగి కలిపి ముద్ద చేసి మరగబెట్టి ఏదో వస్తువు చేసాం. మీరు ఎంత చేసినా బంగారం బంగారమే, రాగి రాగే. మళ్ళీ మరగబెడితే ఏమవుతుంది? వేరైపోతుంది. అవునా కాదా? కానీ అలాంటిది కాదు ఈ జీవాత్మ పరమాత్మ. జీవాత్మ పరమాత్మ అలాంటిది కాదు. అది బంగారమే, ఇది బంగారమే. అనవసరంగా రెండు అనుకున్నది అంతే. సో ఆ భావన తీసే, కెరటము సముద్రమే, సముద్రము కెరటమే. ఏమి ఆ భావన తీయడానికి కావలసినంత శక్తి చాలలేదు. దేనికి? మన మనసు. అది దేని వల్ల వచ్చింది? ఈ శ్వాస వల్ల. ఏమి ఈ శ్వాస అనేది మన లోపల తీసుకువెళ్ళి అరిస్తుంటే జ్ఞానం ఏమవుతుంది? పెరుగుతుంది. అవగాహన ఏమవుతుంది? పెరుగుతుంది. సిద్ధించడం అంటే ఏంటి? నేను బంగారమే, అనవసరంగా రాగి అనుకున్నాను, నేను బంగారమే. అది సిద్ధింపజేసేది ఏది? సిద్ధింపజేసేది ఏది? సిద్ధయోగం. ఈ ప్రత్యేకించిన యోగమా ఇది? ఋషులందరూ చెప్పినదేనా ఏంటి? అందరూ చేయవలసింది అదేనా? ఇప్పుడు అర్థమైందా? మంచి, వెరీ గుడ్. సంపూర్ణంగా అర్థమైంది. తర్వాత సుబ్బరంగయ్య. ఆత్మ నమస్కారం. సుబ్బరంగయ్య గారు చెప్పండి. యమ నియమాసన ప్రాణాయామ ధ్యాన సమాధులు. ప్రాణాయామ అది మధ్యలో ఉన్న ఆ సూక్ష్మమైన తేడాన్ని తెలుసుకోవడం. ప్రాణాయామం చేస్తున్నాం. మనం ఏ స్టేజ్ లో ఉన్నాం? 8 భాగాలు ఏ భాగంలో ఉన్నాం? అదే కదా. ఏ స్టేజ్కి వెళ్తాం? మార్గం నేను చెప్తున్నాను కదా. అదేంటంటే ప్రారంభంలోన 8 అంగాలుగా ప్రారంభిస్తాం. ఏంటి? యమని అని ప్రారంభిస్తాం. ఇందులోన యమం అంటే ఏంటి? అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహ. ఇవన్నీ సాధనవే లేకపోతే మనసు పరమైనవే? సాధన లేదు, అందులో ఏమిటి? మనసు పరంగా నియంత్రించడమే అందులో సాధన. ఇంకా మనసును నియంత్రించడానికి అవన్నీ అహింస, సత్యం, మనస్సుని నియంత్రించడమే. మరి నియమం అంటే ఏంటి? తపస్సు, సంతోషం, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, ఇవన్నీ నియమం. ఇది కూడా మనసుదేనా? అంతే కదా. ఈ రెండు మనసుకు సంబంధించినవే. ఇక ఆసనం, యమ నియమ ఆసనం అంటే శరీరానికి సంబంధించింది. దానికి సాధన ఏంటి? ఒక ప్రత్యేకించి ఒక నిత్యము ఏదో ఒకటి పెట్టుకుని ఏం చేయవచ్చు. ఇక 4వది ఏంటి? ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన లేనిదా? సాధన. కాబట్టి ఇప్పుడు ఈ 4గింట్లో అసలైన సాధన ఏది? ప్రాణాయామం. సో సాధన చేస్తే ఇక్కడ సాధన ఏంటి? ప్రాణాన్ని నియంత్రించేది. ప్రాణాన్ని నియంత్రించేది ప్రాణాయామం. మనసును నియంత్రించే ఈ 3 యమ నియమ ఆసన, ఇది కూడా ఏది? ఆసనం కూడా. ఏంటి? అయితే దీనికి ఎందుకు ఎక్కువ విలువిస్తున్నాము? ఈ ప్రాణాయామకి ఇవన్నీ చెప్పకుండానని, చెప్పలేదని కాదు, ఇవన్నీ మినిమం పాటించాలని. ఎప్పుడైతే వాయువు స్వాధీనం అవుతుందో, ఎప్పుడైతే మనస్సును కదిపేది ఏంటంటే ప్రాణమే, శ్వాసే. సో మనస్సును కదిపేది శ్వాస కనుక శ్వాసను నియంత్రిస్తే మనస్సు నియంత్రింపబడుతుంది. మనస్సు నియంత్రింపబడింది ఎప్పుడు? యమ నియమాసనాలు అన్ని కూడా మన స్వాధీనం ఉంటాయి. చాలా మంది అనుకుంటారు ఏంటంటే
ఆసనం అంటే మనం అలా దానికి ఒక పెద్ద ప్రత్యేకించి సాధన చేయాలని. నువ్వు సాధన చేయి, మనసు పైకి పెట్టు, అది ఆటోమేటిక్గా ఉంటుంది. శరీరం కూడా నీ స్వాధీనంలో లేదని అనుకుంటాం. మనసు ఎప్పుడైతే దానిలోకి వెళ్ళిందో వాయు ప్రాణవాయు ద్వారా శరీరం కూడా స్వాధీనం అవుతుంది. ఆసనం స్వాధీనం అవుతుంది. యమ నియమాలు స్వాధీనం అవుతాయి. ఇక ఐదో దానికి వద్దాం. ఐదోది ఏంటి? ప్రత్యాహారం. ప్రత్యాహారం కూడా సాధనే. ప్రత్యాహారం కూడా సాధనే. అంటే ఏంటంటే ఇంకా మీదకు వెళ్తుంటే ప్రతి ఆహారం అంటే ప్రతి ఆహారం ఏంటి? కన్ను చూడడానికి కన్నుకి ఆహారం ఏంటి? దృశ్యం. దృశ్యం అనేది బయట చూస్తేనే అది అవుతుంది. కానీ ప్రత్యాహారంకి వెళ్తే నువ్వు చూడక్కర్లేదు, కన్నుకి దృశ్యం అక్కర్లేదు, నీ కన్ను లోపల చూస్తుంది. చెవికి వినక్కర్లేదు, నీ చెవి లోపల వింటుంది. అంటే ఈ ఇంద్రియాల తాలూకా విషయాలన్నీ కూడా ఏంటంటే బయటిని విడిచిపెట్టి లోపల అనిపిస్తుంది. ఆ సందర్భంలో ఏంటంటే వీటికి ఇంద్రియాలకు కావలసిన ఆ భోగాలకి ఈ బయట వస్తువులు అక్కర్లేదు. బయట వస్తువులు అక్కర్లేదు. అది ప్రత్యాహారం. అది దేనివల్ల సాధ్యం? ప్రాణాయామ వల్ల సాధన. ఇక తర్వాత ఏంటి? ధారణ. ధారణ అంటే ఏంటి? మనం ఈ మనసుని ప్రాణాన్ని ప్రాణాయామం ద్వారా నియంత్రించడానికి చేస్తుండేటప్పుడు ఇక్కడ దృష్టి ఒకటి ఉన్నది. ఈ దృష్టి ఈ వాయు ద్వారా ప్రాణం, తరువాత మనసు. మనసు అనేది ఏంటంటే ప్రాణం ఎక్కడుంటే అక్కడే మనసు ఉంటుంది. ఏంటి? మీరు పట్టుకోవాల్సింది మనసును కాదు, ప్రాణాన్ని పట్టుకోవాలి. ఏమి? కాబట్టి దీన్ని పట్టుకుంటే ఏమవుద్ది? మనసు దృష్టి. దృష్టి కూడా అందులో మనసులో ఉందే భాగం. ఈ మూడు ఇక్కడ పెట్టాలి. ఎప్పుడు ఇది మీదకు వెళ్తూ ఉంటాయి, ఈ శరీరం శుద్ధి అవుతుంటే దాన్ని ఏంటంటారు? ధారణ అంటారు. ఆ ధారణకే చాలా మంది ధ్యానం అంటారు. కానీ ధ్యానం అనేది సాధన కాదు. ధ్యానం అనేది సాధన కాదు, ధారణ వరకే సాధన. ఏంటి? మీరు ఏదైనా క్లీన్ చేస్తుంటే ఆ మూడు దృష్టి, మనసు, ప్రాణం ఇవన్నీ ఎక్కడికి మీరు ఎక్కడ తీవ్రంగా చేస్తుంటే మీరు ఎన్ని ఆలోచనలు చేసినా అవన్నీ కాదు, అక్కడే ఉంటుంది. ఆ చుట్టూ తిరిగి ఇక్కడ ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. ఇక్కడే ఎందుకు ఉంటుంది? కొంతమంది విపස්සన అని చెప్పి ఇవన్నీ అనేక రకాల భాగాల్లో చేస్తుంటారు. ఏమిటి? కానీ ప్రాణాయామం చేసినప్పుడు ఏంటంటే నీ మనసు ఎటు తిరిగినా సరే అది ఎక్కడికే వస్తుంది. ఒక పక్షికి దానికి కాలుకి తాడు కట్టేసాం అనుకోండి, ఒక కర్రకి పెట్టాం అనుకోండి, ఒక కర్రకి కట్టేసాం పక్షికి కాదు, అది ఎంతవరకు తిరుగుతుంది? ఆ తాడు ఎంతవరకు ఉందో అంత చుట్టే తిరుగుతుంది, అవునా కాదా? ఆ ఏరియాలో తిరుగుతుంది, మరి ఎక్కడ పోదు. అలాగనే ఈ వాయు స్వాధీనం చేసుకునే సాధనకి మనసు వెళ్ళినట్టు కనబడుతుంది, కానీ ఎక్కడికి వెళ్దా, చుట్టూ అక్కడే తిరుగుతుంది. మీరు ఇంకా రాను తాడు బిగించారనుకోండి, ఎక్కడ ఉంటుంది? ఆ కర్ర దగ్గరే ఉంటుంది. అందువల్ల అది ఇక్కడ పుట్టింది కాబట్టి అక్కడే ఉంటుంది. అది ధారణ, అది ఏకాగ్రత, అది కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్. అర్థమైందా? అదేది లేకుండా ఇందులోనే ఇంకా చాలా సైన్స్ ఉంది. మీరు ప్రాణాయామం చేస్తుండేటప్పుడు మనలో ఉండే ఈ అగ్నికి, యోగ అగ్నికి మనలో ఈ శుక్లం అనేది అది కూడా గట్టి పడుతుంది. గట్టి పెడితే ఇక్కడ దాని పేరు రసమని అని పరమ గురువు గారు చెప్పారు. రసమని. రసం అంటే ఏంటి? ప్రాణరసం, పాదరసం. పాదరసం అంటే ఈ పాదరసం అని కాదు, శివుని పాదం నుంచి వచ్చే రసం, అది ప్రాణం. దాన్ని గట్టిపరచడం, అదే రసమని. ఏంటి? అది ఇక్కడ గట్టి పడితే గాని ఏకాగ్రత కుదరదు. వీళ్ళందరూ అనుకునేది ఏదో గాలిలోని కదులుతున్నట్టు మరి ఏదో ఆపేద్దామని అంటే అది కుదరదు. శరీరం అంతా యోగాగ్ని చేత గట్టిపరిచి, యోగాగ్ని చేత అంతా శుద్ధి చేసి ఈ ప్రాణాన్ని, ఈ తేజస్సుని, అంటే ఈ రేతస్సుని, అంటే మన తాలూకా శుక్లం అంటే మగవాళ్ళు ఉండేదే శుక్లం కాదు, ఆడవాళ్ళలోన గాని మగవాళ్ళలో గాని మన తాలూకా ప్రాణము
అన్ని భాగాల్లో ప్రయాణం చేస్తుంది చూసారా, ఆ ప్రయాణం చేసే ప్రతి శక్తి అణువు కూడా అది శుక్లమే. దానిని ఇక్కడ గట్టిపరచాలి, అప్పుడు ఏకాగ్రత. నువ్వు ఏకాగ్రత ఉండేటప్పుడు అదే ధ్యానం. ఇక సమాధి అనేది నువ్వు చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు. అది ఏంటి, ఈ విధంగా అష్టాంగ యోగాల్లో ఏంటంటే మీరు ప్రాణాయామం చేస్తుండగా మీరు 8 అంగాలు తాలూకు అనుభవాన్ని అనుభవిస్తారు, కానీ గ్రహించలేరు. అది ఎలాంటి గ్రహించలేరు అంటే, మనకి ఈ భౌతిక ప్రపంచంలోనే మనసు ఉంది, అదంతా ఉండి దాంట్లోని సాధన చేస్తుంటే ఈ సాధనకి అది ఎంత సాధించామో మనకి గ్రహించలేని స్థితిలో ఉన్నాం. ఒకే మాత్రం ఇంగు తీసుకొచ్చి సముద్రంలో కలిపారనుకోండి, సముద్రం కలిపితే ఏమవుద్ది తెలుస్తుందా? కానీ ఇంగు మాత్రం అందులో ఉంది, ఇంగు మాత్రం సముద్రంలో ఉంది, కానీ గ్రహించలేము. అలా ఉంటుంది మనం మొదట్లోన. మన సాధన చేస్తున్నాం, దాని ఫలితం అనిపిస్తున్నాం, కానీ అది గ్రహించలేకపోతుంది. ఆ గ్రహించడానికి ఏంటంటే గురు బోధ వినాలి, శాస్త్ర జ్ఞానం కావాలి, నిరంతరము ఆ విధంగా విచారణ చేస్తుండాలి, సాధన చేస్తుండాలి. ఈ 3 ఏకమైతే మనం ఎంత సాధించాము అనేది తెలుస్తుంది. ఎంత సాధించాము? నేను ఎంతవరకు కెరటం అనుకున్నాను, కానీ నేను సముద్రంలోని భాగమే. ఏమిటి దానికి అష్టాంగ యోగాలు అవసరమా? అదే మరి చెప్తున్నాడు. అంటే ప్రథమ దశలో ఇవన్నీ అవసరమే, కానీ ఆ అవసరం లేని స్థితి ఏమిటి? అయ్యో నేను సముద్రంలోని భాగాన్ని ఇంతకాలం వేరైపోయానే అనేది అది అవగాహన వస్తే ఇవన్నీ లేవు. అంతవరకు ఇవన్నీ అవసరమే. దాని యందు మనసు పెట్టి విచారణ చేయకుండా, సాధన చేయకుండా, విచారణ లేకపోతే అవన్నీ ఉన్నాయి. ఏంటి? ఊర్ధమూలం అధశాగం అశ్వత్థం ప్రాహురయ్యం ఛందాంసి యస్య పర్ణాని అస్తం వేద సవేదగతను అన్నారు కదా. నీవు ఇక్కడికి వెళ్ళకపోతే సంసార వృక్షం అవ్యయం ఎప్పుడూ ఉంటుంది. దానికి అష్టాంగ యోగాలు ఏంటి? 60 అంగాలు కూడా సాధన చేయాలి. ఇక్కడికి వెళ్ళామనుకో, వెళ్తుండగాను